డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాల క్రితం లేజర్ ఉపయోగించి ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాలకు చికిత్స తీసుకున్నాను. నా చర్మం ఇప్పుడు మరింత నల్లగా అయింది. అలాగే నా చర్మంలో ఎక్కువగా డెడ్ సెల్స్ ఉన్నాయి. నా పై పెదవి మొత్తం నల్లగా తయారైంది. ఈ లేజర్ చికిత్స వల్లనే నాకు ఈ సమస్య వచ్చిందా? నేను థైరాయిడ్కి మందులు వాడుతున్నాను. ఇప్పుడు నాకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 2 ఏళ్ల క్రితం అవాంఛిత రోమాల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారంటున్నారు. స్కిన్ బ్లాక్ అయింది అంటారండి. ఎనీ లేజర్ ట్రీట్మెంట్లో అంటే యూజువలీ స్కిన్ డార్క్ అవ్వాలి అనేది లేనే లేదు. అండ్ మనకి పిగ్మెంటేషన్ అనేది లేజర్ చేయించుకున్న వల్ల వచ్చిందా అన్నప్పుడు ఫస్ట్ లేజర్ చేసుకోగానే మనకు అక్కడ ఎర్రగా అవ్వడము, కమిలిపోవడము, లేదంటే పక్కుల్లాగా ఎక్కువగా ఫామ్ అయిపోయి అది పక్కు ఊడిపోయిన తర్వాత నల్లగా అయ్యింది అంటేనే మనము అది లేజర్ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ అని మనం నిర్ధారిస్తామండి. కానీ అలా కాకుండా లేజర్ చేసుకున్న రోజులు బాగానే ఉంది కానీ తర్వాత చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ అండి. లేజర్ వల్ల అలాంటి పిగ్మెంటేషన్స్ అనేవి రావు. అండ్ యూజువల్లీ ఏంటంటే చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు మీకు వెయిట్ గెయిన్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి. అలా ఉన్నప్పుడు ఫోర్ హెడ్ ఏరియాస్లో, ఈ సైడ్ బ్లాక్ ప్లేసెస్లో, అరౌండ్ ద మౌత్ నోటి చుట్టూ కూడా నలుపు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ కేసులో పెరియోరల్ పిగ్మెంటేషన్ అని, అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిగ్మెంటేషన్ ఉంటుంది. ఆర్ కొంతమందికి ఎండ వల్ల కూడా మంగు మచ్చల్లాగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముక్కు మీద, చెంపల మీద పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కేవలం మీకు వచ్చే పిగ్మెంటేషన్ ఆ లేజర్ వల్లే అని మీరు కంగారు పడక్కర్లేదండి. ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది అనే దాన్ని బట్టే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ మీ ప్రాబ్లం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి.